अस्सलामुअलैकुम एवरीवन, वेलकम बैक टू मై ఛానల్ ముస్లిం మైరా అఫీషియల్। మా ఛానల్ కు చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసేసి లైక్ ఇచ్చేసి చూసేయండి। ఈ రోజు వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో చూసేయండి ఫెస్టివల్ జరుగుతుంది। ఏం ఫెస్టివల్ అంటే గార్మీ ఫెస్టివల్। ఇక్కడ వచ్చేసి చూసేయండి మా అమ్మ మార్నింగ్ ఎంత చక్కగా ప్రిపేర్ చేస్తుందంటే ఎర్లీ మార్నింగ్ అండి। చూసేయండి ఇట్లా 6 నేను లేసాలకల్లా 6:30 అట్లా అయింది। అప్పటికి ఆల్మోస్ట్ పని అంతా అయిపోయింది। ఇక్కడ మా ఐజు తల్లి చూసేయండి చూసేస్తుంది వర్షం పడుతుంటే। ఇక్కడ చూసేయండి ఇట్లా అల్లం వెల్లుల్లి అప్పుడే వలిచేసి మార్నింగే వేస్తుందండి। మా అమ్మ ఒకరోజు ముందు కూడా వేయదు, ఎందుకంటే టేస్ట్లో కొద్దిగా డిఫరెంట్ ఉంటుందిలేమో, ఫ్రెష్ మసాలా అయితేనే బెస్ట్ అంటుంది। మా క్యూటీ ఐజు తల్లి చూసేయండి ఎంత చక్కగా చూస్తుందో చూసేయండి। మార్నింగ్ లేసేసింది తన అమ్మమ్మతో। ఇక్కడ వచ్చేసి చూసేయండి రోడ్స్ కూడా చాలా పీస్ఫుల్గా ఉన్నాయి కదా। ఇక్కడ వచ్చేసి టీ తాగేసాము, తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేసేస్తున్నారు। ఇక్కడ మా మరదలు వచ్చేసి గోంగూర చేయడానికి ఇట్లా నానబెట్టి దాంట్లో ఉన్న అదే ఇసుక అట్లా ఉంటుంది కదా, అది వచ్చేసి కిందకు వెళ్ళిపోతుంది ఇట్లా వాటర్లో వేసి పెడితే। ఇక్కడ వచ్చేసి అమ్మ మసాలా వేసేస్తుంది చూసేయండి। మసాలా అంతా ఇట్లా బాగా ఫ్రెష్గా అప్పుడప్పుడు వేసుకుంటే మనం బగారా రైస్ చేసినా బిర్యానీ చేసినా ఒకవేళ వెజ్ బిర్యానీ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది। డెఫినెట్గా ట్రై చేసుకోండి। మా చిన్నోడు లేసేసి వస్తున్నాడు, పైన పనుకున్నాడు అన్నమాట, మిద్దె పైన అంటే అక్కడ ఉంది లేండి రూమ్స్ ఉన్నాయి। ఇక్కడ వచ్చేసి మసాలా అంతా వేసేసారు, మటన్ వచ్చేసింది। మటన్ వచ్చేసి ఫ్రెష్గా ఉంది కదా, ఈ ఫ్రెష్ మటన్ అనేది కడిగేసి నీట్గా పెట్టేస్తుంది మా అమ్మ। చూసండి ఎన్ని కిలోస్ నాకు వచ్చేసి ఐడియా లేదండి, కొద్దిగా చాలా ఎక్కువనే ఉంటుంది, కొద్దిగా కాదు చాలా ఎక్కువగా ఉంటుంది। ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత పెద్దమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు అంతే, మేము అంతే। ఇక్కడ మా మున్న తెచ్చి ఇంకా వెళ్తున్నారు చూసేయండి। మా పిల్లలు బాగా చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసేసారు। ఇక్కడ వచ్చేసి ఉప్పు పసుపు యాడ్ చేసేస్తున్నాం చూసేయండి మటన్లో। నేను వచ్చేసి రెసిపీ వచ్చేసి షేర్ చేయడం లేదండి, ఫెస్టివల్ రోజు కొన్ని క్లిప్స్ ఉంటే యాడ్ చేస్తున్నాను, డెఫినెట్గా నచ్చుతుంది మీకు అందరికీ చూసేయండి। మా ముస్లిం వంటకాలు వస్తానే ఉంటాయండి। దాల్చా భాజీ రెడీ అయిపోయింది చూసేయండి। ఇక్కడ పక్కన ఒకటి పెంట్ హౌస్ కొత్తగా కట్టారండి అమ్మ వాళ్ళు, సో అందుకోసం అక్కడే వంట చేసేస్తున్నాము। ఎందుకంటే మార్నింగే వర్షం పడింది, చల్లగా ఉంది, చాలా బాగుంది। ఇంత మంచి ప్లేస్ వదులుకొని ఇంట్లో చేసుకోవడం ఎందుకు అనేసి ఇక్కడ మా తమ్ముడు చూసేయండి కలిపేస్తున్నాడు అన్నమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా। ఇంకా బాయిలింగ్ రైస్ యాడ్ చేసేస్తుంది చూసేయండి, మా అక్క వేస్తుంది। మా తమ్ముడు మా అమ్మ మా అక్క చేసేసారన్నమాట చూసేయండి। మా అమ్మ పాపం ఇంకా నిమ్మకాయలు అదంతా కోసేస్తుంది చూసేయండి। ఇక్కడ వచ్చేసి మా కజిన్ మా అక్క షాహిదా అక్క వచ్చింది, మా పెద్దమ్మ కూతురు। ఇంకా వంట ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందిలేండి। ఇప్పుడు వచ్చేసి మలీదా కూడా ప్రిపేర్ చేయాలండి, మలీదా డెఫినెట్గా, ఇంకా వేరే స్వీట్స్ కూడా తయారు చేసుకుంటారు కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో మలీదానే। ఇక్కడ వచ్చేసి మా మర్దలు రెడీ చేస్తుంది, అంటే ఇట్లా కాలుస్తుంది అన్నమాట రొట్టెలు, బాగా నెయ్యి వేసి కాలిస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి మలీదా। తర్వాత మా పెద్ద అత్త కూడా మా కజిన్ మా షాహిదక్క వచ్చారు కదా, వాళ్ళు వచ్చేసి ప్రిపేర్ చేసేసారు చూసేయండి। కొద్దిగా మిక్సీలో వేసేసారు తుంచేసి, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది, పిల్లలు కూడా తింటారనమాట అందుకోసం। పెద్దవాళ్ళు వచ్చేసి హ్యాండ్స్తో మ్యాష్ చేస్తే తింటారు కానీ పిల్లలు తినలేమండి ఎవరైనా సరే। చూడండి ఇట్లా మిక్సీ లైట్గా ఇట్లా లావుగానే కొట్టేసుకోవాలి, సాఫ్ట్గా ఉంటుంది। ఇలాచి కూడా దీంట్లోనే యాడ్ చేసేస్తుంది చూసేయండి మా కౌసర్। చూసేయండి స్వీటు మా పెద్ద అత్త అన్నమాట, మాకు 3 అత్తలు, మా పెద్ద అత్త వచ్చేసి ఇట్లా మిక్స్ చేసేస్తున్నారు। తర్వాత దాంట్లో కొబ్బరి తర్వాత బెల్లం అవంతా యాడ్ చేస్తున్నారు। నార్మల్గా చక్కెర కూడా యాడ్ చేస్తే బాగుంటుంది కానీ బెల్లం తింటే ఇంకా బెస్ట్ అనేసి అట్లా బెల్లం యాడ్ చేసేస్తున్నారు చూసేయండి। మార్నింగే 10 కల్లా అంతా రెడీ అయిపోయిందండి, 10, 10:30, 11 కల్లా టోటల్ ఫుడ్ అంతా రెడీ అయిపోయి బాగా మేము కూర్చొని ఉన్నాం అన్నమాట। ఎందుకంటే మార్నింగే వర్క్ చేసేసుకుంటేనే బెటర్ కదా, తొందరగా అయిపోతుంది।
చూడండి. ఇంకా మా కజిన్స్ అందరు వచ్చేసారు, మా ముబీనా కూడా వచ్చేసింది చూసేయండి. ఇంకా ఆ టైంకి తొందరగానే వచ్చేసారు, వాళ్ళు వచ్చేకల్లా కొద్దిగా లేట్ అయింది కానీ అందరూ వచ్చేసారులేండి. నాకు ఈ మలీదా ఆల్ టైమ్ ఫేవరెట్, చాలా బాగుంటుంది కదా, చేసుకోవాలంటే ఓపిక ఉండాలి. అందుకోసం నేను వచ్చేసి అస్సలు ఓపిక లేని ఫుడ్స్ నేను తయారు చేసుకోనండి. ఓన్లీ నాకు ఈజీగా అయిపోయి ఇంకా సింపుల్ అయిపోయే వంటకాలు చేసేస్తూ ఉంటాను నేను వచ్చేసి ఇంట్లో. ఇక్కడ అందరు రెడీ అయిపోయినారు, ఇంకా లంచ్ తినేస్తున్నాం చూసేయండి. అక్కడే కొత్త పెంట్ హౌస్ కట్టారు కదా, అక్కడే తినేసాము ఆ రోజు. పక్కనే మా అమ్మ వాళ్ళ పక్కనే అండి, మా అమ్మ వాళ్ళదే అది. చూసేయండి, బాగుంది, ఏదో ఒక కొత్త ఫీల్ వచ్చేసింది, ఏదో విలేజ్లో వెళ్ళినట్లు. అంతే అండి ఈ వీడియో. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.